ఇప్పుడు భారత్ రైస్ మోడల్ ఇది. ఇది క్వాలిటీ చూడండి. కొంచెం దొడ్డుంది. ఇది ఇప్పుడు మనకు 29 రూపీస్‌కి అమ్ముతున్నారు ఇక్కడ. భారత్ రైస్ సంబంధించి ఇది ఇట్లా ఉంటే మామూలుగా రెగ్యులర్‌గా అమ్మే రైస్ సన్న బియ్యం. ఇక్కడ చూస్తున్న రేట్ రూ. 50, రూ. 55, రూ. 60 ఇట్లా రకరకాల క్వాంటిటీతోని ఉంటాయి ఇక్కడ. హై క్వాలిటీ వచ్చేసి 60, 65 వరకు కూడా మేము ఇక్కడ అమ్ముతున్నాం. కాకపోతే భారత్ రైస్ సంబంధించి సేల్స్ చాలా తక్కువనే. ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ తీసుకోవట్లేదు అని ఇక్కడ వ్యాపారస్తులు చెప్తున్నారు. కస్టమర్స్ కూడా ఎందుకంటే మేము ఒకసారి అయితే వండి చూస్తున్నాం. ఒకసారి తీసుకెళ్తే దాని కథ ఏందో తెలుస్తుంది కదా. 29 రూపీస్కే వస్తుంది. మామూలు రెగ్యులర్ రైస్ అయితే 60, 65 రూపాయలు ఉన్నాయి. కొందరు చెప్తున్న వాళ్ళు ఏంటంటే మేము ఇంట్లో నలుగురం ఉంటాము, 65 రూపాయలు బియ్యం మేము తినలేము, కానీ సన్న బియ్యంకి అలవాటు పడ్డాం, ఈ దొడ్డు బియ్యం ఎట్లా ఉంటాయి ఒకసారి చూద్దాం అనే వాళ్ళు, ఒకసారి చూద్దామని కొనుక్కునే వాళ్ళే చాలామంది మనకి ఇక్కడ కనబడుతున్నారు. ప్రస్తుతానికి బాగానే ఉన్నది. ఇది మేము ఫస్ట్ సారి చూస్తున్నాం. ఫస్ట్ సారి చూస్తున్నాం కాబట్టి ఇది ఎట్లా ఉన్నది ఏంటి అనేటువంటిది మేము ఒకసారి చూసిన తర్వాత వండిన తర్వాత తెలుస్తుంది. అంటే ఇప్పుడు రైస్ బ్యాగ్ తీసుకెళ్ళడానికి వచ్చారా లేకపోతే శాంపిల్ రైస్ తీసుకెళ్తున్నారా? శాంపిల్ కాదు, మేము చూడాలి. అసలు బోర్డు పెట్టారు కాబట్టి చూసినాం, కానీ తీసుకెళ్తాం అన్నమాట. తీసుకెళ్ళి దీన్ని చూసిన తర్వాత అప్పుడు ఎట్లా ఉన్నది అనేటువంటిది తర్వాత మార్కెట్లో బయటలో పెడతాం. మామూలుగా రెగ్యులర్గా ఏ రైస్ తీసుకుంటారు? వన్ టైం పట్టే రైస్ ఎంత ఏమంటారు, సింగిల్ పాలిష్ ఎంత ఉంటుంది? కేజీ ఎంత ఉంటుంది? అది 65 రూపీస్. 65 రూపీస్. ఇది 29 రూపీస్కే వస్తుంది. అది వేరే రూపీస్ డిఫరెంట్ కాదు. రైస్ ఎట్లా ఉంది, దొడ్డుగా ఉందా సన్నగా ఉందా, మాకు ఎట్లాగా ఏజ్డ్ వారు మేము 74 నౌ ఏజ్ కాబట్టి మాకు ఎట్లా పడుతుందా లేదా. రేటు తక్కువ అయితే రేపు రోగాలు వచ్చినాయంటే అడ్డం పడాలి. అంటే మీరు షాప్ ఓనర్ అడుగుతున్నారా ఎట్లా వస్తుంది క్వాలిటీ ఏంటి అని? ఇప్పుడే నేను చూసిన బోర్డు చూసే అడుగుతున్నా వచ్చా. ఈ సైడ్ మాకు ఎప్పుడు 50 ఇయర్స్ నుంచి తెలుసు మాకు, ఇక్కడ బస్తీలో ఉంటాం కాబట్టి ఎట్లా ఉన్నాయి ఏంటని చూడాలన్నమాట. ఎట్లా అంటే ఇక్కడ ఉన్నాయని భారత్ రైస్ మీకు ఎట్లా తెలిసింది? ఇప్పుడు పోతుంటే చూశాను. భారత్ రైస్ అంటే ఇండియా పేరు మీద అమ్ముతారు కాబట్టి, అది నరేంద్ర మోడీది కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి, మన నరేంద్ర మోడీ మీద ఉన్న అభిమానం, భారతదేశం మీద ఉన్న అభిమానం, మన తెలంగాణ బియ్యము ఒకసారి చూద్దామని అభిప్రాయంతో దొడ్డుగా ఉన్నాయని చెప్పి వండితే మెత్తగా అవుతుందని చెప్పేసి కొందరు ఇప్పుడు కస్టమర్లు చెప్తున్నారు. మీకు అలాంటి కంప్లైంట్స్ ఏం వినలేదా మీరు? ఇంతమంది ఫస్ట్ టైం తీసుకునేది ఫస్ట్ టైం తెలియదు. మన భారతదేశం బియ్యం కాబట్టి, భారత్ పేరు ఉంది కాబట్టి, అందులో నరేంద్ర మోదీ అంటే ఇష్టం కాబట్టి ఒకసారి ఉండి చూద్దాం. మీరు రెగ్యులర్గా తీసుకునే బియ్యం ఏ రేట్ వరకు ఉంటాయి, ఎట్లా ఉంటాయి? రెగ్యులర్గా 60, 70 వరకు ఉంటుంది. అయితే అది బాగుంటుంది కాబట్టి, ఇది రేట్ తక్కువ ఉన్న మన బియ్యం కాబట్టి ఒక తినాలని అభిలాష, అభిప్రాయము, ఇష్టం. ఎన్ని బ్యాగులు తీసుకెళ్తారు ఇప్పుడు? ఒక బ్యాగ్ తీసుకెళ్తున్నాము. ఒకవేళ బాగుంటే ఒక 10 మందికి చెప్దామని. అంటే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది, మన కోసానికి కాదు. వేరే గరీబు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, లేబర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఉపయోగపడుతుందని మన అభిప్రాయం అనమాట, మన కోసానికి కాదు. మనం ఒకసారి తింటే మనకు కూడా ఎట్లుంటుంది చూసి మన 10 మందికి చెప్తే మన దానివల్ల హెల్ప్ జరుగుతుంది. ఆ నరేంద్ర మోడీ చెప్పిన అభిప్రాయం వాళ్ళు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. లేబర్లకు ఇవాళ రేపు 60, 70 ఉన్నది కాబట్టి, ఇది ఇచ్చే 29 కాబట్టి ఒక 10 మంది, 12 మంది, 15 మంది ఉండే వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి మంచి ఉద్దేశంతో పెట్టింది, భారతదేశంలో మంచి ఉద్దేశంతో పెట్టింది కాబట్టి ఇది చాలా మందికి ఉపయోగపడేది. కాబట్టి మనతోనైనా హెల్ప్, మనతోనైనా సాయము చేద్దాం. ఎక్కడ ఉంటారన్న? ఇక్కడ మోనో మార్కెట్ ఆదయ్ నగర్. ఇక్కడ భారత్ రైస్ అమ్ముతున్నాను, మీకు ఎట్లా తెలిసింది? ఇట్లనే మాకు తెలిసింది, ఒక ఫ్రెండ్ చెప్పిండు. ఫ్రెండ్ చెప్పగానే ఇక్కడ వచ్చినాం. కోడిగూడలో ఉన్నది పద్మశాలిని కాలనీ సైడు అనగానే మేము వచ్చినాం. మా ఫ్రెండ్ చూసిండట వస్తుంటే, దారిలో చూస్తే ఆయన చెప్పగానే ఇక్కడ సరే అన్నట్టు తీసుకున్నాడా రైస్? జస్ట్ షాప్ చూసి చెప్పిండు ఎక్కడ దొరుకుతున్నాయి? షాప్ చూసిండు. చూడంగానే నేను వచ్చిన, నాకు అవసరం ఉంది కాబట్టి నేను వచ్చిన, ఒకసారి చూద్దాం అన్నట్టు వచ్చిన. ఎట్లుంది రేటు, క్వాలిటీ? బియ్యం చూసినావా? బియ్యం చూడలే, కానీ మాట మీద వచ్చిన, మా ఫ్రెండ్ మాట మీద వచ్చిన. ఇంకోటి అడ్వర్టైజ్మెంట్వి మనం పేపర్లో, టీవీలో ఇట్లా యాడ్ చేస్తారు కదా, యాడ్ చూసుకొని మేము వచ్చినాం. భారత్ బియ్యం సన్న బియ్యం అనుకుంటున్నా, దొడ్డు బియ్యం అనుకుంటున్నాం? మనకు ఉపయోగపడే బియ్యం నెంబర్ 1 బియ్యం అనుకుంటున్నాం. అంటే కస్టమర్లు ఇప్పుడు కంప్లైంట్ చేస్తారు, కొంతమంది దొడ్డుగా వస్తున్నాయి, అన్నం సరిగా ఉడుకుతలేదు అని చెప్పేసి అని అంటున్నారు. నేను మంది మాటలు పట్టించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసుకున్నాక నేను దాని తగ్గట్టు నిర్ణయం తీసుకొని మీకు చెప్తాను. నాకైతే 100% అయితే నమ్మకం ఉంది, బాగుంటుందని. ఎందుకంటే ఇచ్చే వ్యక్తి మనం తింటున్నాము. ఇప్పుడు 1 రూపీకి బియ్యం వస్తున్నాయి, మన రేషన్ ఉచితంగా వస్తున్నాయి. ఉచితంగా వస్తున్నప్పుడు ఇట్లా 29 రూపీస్లో మనకు
బియ్యం వస్తున్నా అంటే మంచి క్వాలిటీ ఉంటుంది, మనం తినగలటే క్వాలిటీ ఉంటుంది అన్నట్టు నేను అనుకుంటున్నా.